సార్ నమస్తే అండి. నమస్తే. అంటే ఒక సక్సెస్‌ని సాధించడానికి వెనుక ఎంతో కష్టమైతే ఉంటుంది. ఒక విజయం వచ్చాక మన వెన్ను తట్టిన వాళ్ళకంటే విజయం రాకముందు తట్టిన వాళ్ళని మనం గుర్తించుకోవాలనుకుంటారు. అట్లాగే అసలైన విజయం అంటే ఏంటి? అసలైన విజయంతో వచ్చే సంతృప్తి ఎట్లా ఉంటుంది? విజయం. అసలు విజయం అంటే ఏమిటి? హ్మ్. ఆ విజయంతో కలిగే సంతృప్తి ఏమిటి హ్మ్. అనేది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని మీరు వినే ఉంటారు. హ్మ్. పిపీలికం అంటే చిన్న ప్రాణి అయిన చీమ. చీమ. బ్రహ్మ అంటే సాక్షాత్తు బ్రహ్మ. హ్మ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రహ్మ. సృష్టికర్త. సృష్టికర్త. హ్మ్. చిన్న ప్రాణి అయిన చీమ మొదలుకొని సాక్షాత్తు బ్రహ్మ వరకు ఈ చరాచర సృష్టిలో చరాలంటే కదిలేవి, అచరాలంటే కదలనివి. హ్మ్. అలా కదిలే కదలని జీవరాశులు నిండి ఉన్నటువంటి ఈ చరాచర సృష్టిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం 84 లక్షల జీవరాశులు ఉంటాయి. అబ్బా! హ్మ్. చీమ, దోమ, కుక్క, నక్క, పిల్లి, బల్లి, హ్మ్. నల్లి, అలా ఏదైనా తీసుకోండి. భూమి మీద నడిచేవి, భూమి మీద పాకేవి, నీళ్లల్లో ఉండేవి, ఆకాశంలో ఉండేవి, రకరకాలు మనకు తెలుసు కదా. హ్మ్. దానిలో మళ్ళీ వృక్ష జగత్తు, జంతు జగత్తు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మనకి ప్రపంచం. వీటన్నిటిలోకి 83,99,999 ప్రాణుల కంటే హ్మ్. అనేక స్పెషాలిటీస్ ఉండేటువంటి వాడు మనిషి. సో మనిషి జన్మ ఎంతో ఉన్నతమైంది, హ్మ్. ఎంతో గొప్పది, ఎన్నో విశిష్టతలు కలిగినటువంటిది. అటువంటి మనిషి తక్కిన జీవరాశుల్లాగానే ఏదో ఆకలేస్తే తినటం, దాహం వేస్తే తాగటం, ఇంకోటి ఏదో అనిపిస్తే ఇంకోటి ఏదో చేయటం, నిద్రపోవటం, లేవటం, ఉన్ననాళ్ళు బతకటం, పైకి వెళ్ళిపోవటం, హ్మ్. అది మాత్రమే కాదు కదా. అవును. మనిషి జన్మకి ఒక సార్థక్యం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, ఒక స్పెషాలిటీ ఉండాలి అనేటువంటి దిశగా మనిషిని నడిపించేది, మోటివేట్ చేసేది విజయం. హ్మ్. మామూలు పనులకు మాత్రమే కాకుండా, ఈ శరీరానికి సంబంధించినటువంటి అనేక రకాల పనులు మాత్రమే కాకుండా, హ్మ్. మనస్సుకు సంబంధించిన పనులు, హృదయానికి సంబంధించిన పనులు, మస్తిష్కానికి సంబంధించిన పనులు మనిషి చేస్తాడు. హ్మ్. తన జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం, ఆ జన్మకొక సార్థక్యం కలిగించుకునే దిశగా మనిషి మామూలు జీవరాశుల కంటే భిన్నంగా అనేక మంచి మంచి పనులు చేస్తుంటాడు, గొప్ప గొప్ప పనులు. హ్మ్. అటువంటి పనులు చేసేటప్పుడు అతనికి లభించేటువంటి సఫలత ఏదైతే ఉందో, ఇందాక మీరు అన్నారే సక్సెస్ అని, హ్మ్. అది విజయం. ఓకే. ప్రయత్నం చేసి 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 విజయం వస్తుంది. హ్మ్. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్ అని ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉంది హ్మ్. మనకి. సక్సెస్ రావాలంటే షార్ట్ కట్ ఉండదు, లేవు. కష్టపడి పనిచేయటమే. నాకు కష్టపడి చేయటం అనేటువంటిది అన్నప్పుడల్లా, ఇష్టపడితే కష్టం కష్టం కాదు, హ్మ్. ఇష్టపడి చేస్తే కష్టం 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 కాదు. కాదు. ఇప్పుడు నాకు రాయటం ఇష్టం, హ్మ్. మాట్లాడడం ఇష్టం. ఎన్ని గంటలు మాట్లాడినా నాకు కష్టం హ్మ్. అనిపించదు, ఎన్ని పేజీలు రాసినా నాకు కష్టం అనిపించదు, ఎంతమందిని కలిసినా నాకు కష్టం అనిపించదు. ఎందుకని? ఇష్టపడి చేయడం ఇష్టపడి కాబట్టి. అలా ఇష్టపడి చేసేటువంటి కష్టం కాని కష్టం ద్వారా హ్మ్. మనిషి తను అనుకున్నది సాధించటం ఏదైతే ఉందో అది సక్సెస్. హ్మ్. అనుకున్నది ఒకటి అయినది ఒకటని మన పాతకాలంలో పాట ఉంది, హ్మ్. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని. అంటే దానికి కారణం ఏంటి? చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసిన రీతిలో చెయ్యలేదు. హ్మ్. ఏదో నామకే వాస్తే చేశామంటే చేశామన్నట్టు చేస్తే సక్సెస్ రాదు. హ్మ్. కాబట్టి విజయం అంటే ఏమిటి? మనం తలపెట్టినటువంటి పనిలో, మనం చేసేటువంటి పనిలో దానికి ఒక చక్కటి ముగింపు, దానికి ఒక చక్కటి సార్థక్యం కలగటం, అది విజయం. హ్మ్. విక్టరీ అనొచ్చు, సక్సెస్ అనొచ్చు, మీరు ఏదైనా అనొచ్చు. దానికి ఏం కావాలి? మనిషికి ముందు ఒక స్పష్టత ఉండాలి. హ్మ్. నేను ఏం చేయాలి? ఏం చెయ్యాలి అనేది ఎంత ముఖ్యమో స్పష్టత కలిగి ఉండటం, ఏం చెయ్యకూడదు అనేది కూడా స్పష్టత కలిగి ఉండటం అంత ముఖ్యం. ఓకే. ఒక పనిని సాధించాలంటే, తలపెట్టిన పనిని సాధించాలంటే, అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా పూర్తి చెయ్యాలి అంటే, హ్మ్. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది చాలా ముఖ్యం. ఓకే. ఈ ఏం చెయ్యాలి అనే క్రమంలో చెయ్యకూడని పనులు, చెయ్యరాని పనులు, చెయ్యనక్కర్లేని పనులు కూడా మనిషి చేస్తూ ఉంటాడు. హుహు. పనులు కాని పనులు అంటాను నేను. హ్మ్. అవి చేసినందువల్ల వీడు తను అనుకున్నటువంటి ఒక దారిలో ముందడుగులు వేసుకుంటూ చేసే ప్రయాణం పక్క త్రోవ పడుతుంది. హ్మ్. అప్పుడు విజయం రాదు. హ్మ్. విజయం రావటం ఎంత సులభమో
అంత కష్టం కూడా. ఉమ్, అనుకున్నది అనుకున్నట్టుగా చేయటం, ఒక స్పష్టమైనటువంటి దృక్పథం కలిగి ఉంటాం, ఒక లక్ష్యం కలిగి ఉండటం, ఆ ఉమ్, లక్ష్యం దిశగా ఏ విధమైనటువంటి ప్రయాణం చేయాలనే ప్రయాణం చేయటం, మధ్యలో అలిసిపోకుండా వదిలిపెట్టకుండా ఉండటం, పట్టు వదలని విక్రమార్కుడు అని ఉమ్, మన కథలు ఉంటాయి కదా, అవును సార్. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉండటం, ఇవన్నీ చేయటం ఏదైతే ఉంటుందో కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అంటాను నేను దాన్ని. ఉమ్, నిరంతరం చెయ్యాలి, పట్టు వదలకుండా చెయ్యాలి. అలా చేసినప్పుడు విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఓకే. అనేక సార్లు నాదేముందిలే, నేనేం చేస్తానులే, నాకిది నా వల్ల ఇది అయ్యేనా అనేటువంటి భావన ఉమ్, మనిషిని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. వెనకలా. ఏ మనిషినైనా. ఉమ్, ఈ ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు, ఫెయిల్యూర్ పొందినటువంటి వాళ్ళకి తేడా ఒకటే. ఉమ్, ఆ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎప్పటికీ తమ పట్టు వదలకుండా, పడిపోకుండా, పడి లేచే కడలి తరంగం అని చెప్పి మనం సముద్ర అలల్ని తీసుకుంటాం కదా, ఉమ్, అలా ఆదర్శంగా తీసుకొని ముందుకు 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 వెళ్తూ ఉండటం అనే వాళ్ళకి ఏమన్నా సక్సెస్. ఓకే. ఎదురు దెబ్బ తగలగానే మన వల్ల కాదులే అని పక్కన కూర్చుంటే, కుదేలు పడిపోతే ఫెయిల్. గోవింద, అది ఫెయిల్యూర్. కాబట్టి విజయం అనేది ఏంటంటే మనం అనుకున్నటువంటి దాన్ని చెయ్యగలగటం. ఈ చెయ్యడం వలన మనకి, మనతో పాటు లోకానికి కూడా అనేక విధాల ప్రయోజనాలు ఉండటం, ఒక సంతృప్తి కలగటం, అది విజయం. ఓకే సార్. ఓకేనా? చాలా నిర్వచనం చాలా బాగా ఇచ్చారు. నమస్తే సార్. ఓకే.